కేటీఆర్ ను ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఇంకా వెంటాడుతోంది. ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కేసు విచారణలో ఏసీబీ వంతు ముగిసింది. ఇప్పుడు ఈడీ టర్మ్ వచ్చింది. ఫార్ములా ఈ రేస్ లో అవినీతి అక్రమాలపై ఏసీబీ ఫోకస్ పెడితే ఈడీ మాత్రం విదేశీ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ఈ కేసులో ఇవాళ ఈడీ ముందు హాజరు కాబోతున్నారు కేటీఆర్. నందినగర్ నివాసం నుంచి మరి కాసేపట్లోనే ఈడీ విచారణకు బయలుదేరనున్నారు కేటీఆర్. మరి ఈడీ ఏమేం ప్రశ్నలు అడగబోతోంది, విచారణ తర్వాత ఏం చేయబోతోంది? ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. ఉదయం 10:30 ఈడీ ముందుకు వెళ్లనున్నారు కేటీఆర్. న్యాయవాది లేకుండానే ఈడీ విచారణకు వెళ్లనున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఫెమా రూల్స్ ఉల్లంఘనపై విచారణ జరపనుంది ఈడీ. ఇప్పటికే A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఈడీ. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ ని ఇంట్రాగేట్ చేయనుంది ఈడీ. విదేశీ లావాదేవీలు, మనీ లాండరింగ్ అంశాల్లో ఈడీ విచారణ చేపట్టబోతోంది. ఇక ఫార్ములా ఈ రేస్ లో అవినీతి అక్రమాలపై ఏసీబీ ఫోకస్ పెడితే ఈడీ మాత్రం విదేశీ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ఫెమా రూల్స్ ఉల్లంఘన, మనీ లాండరింగ్ కోణంలోనే ఈడీ ఇంట్రాగేషన్ కొనసాగనుంది. ఈ కేసులో ఇప్పటికే A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఈడీ. దీంతో వీళ్ళిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించనుంది. మరింత సమాచారం ప్రతినిధి ప్రణీత లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణీత, ఎలాంటి న్యాయవాది లేకుండా కేటీఆర్ విచారణకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. సో విచారణ ఎలా సాగనుంది, ఎలాంటి ప్రశ్నలు ఈడీ నుండి ఎదుర్కోబోతున్నాయి కేటీఆర్ కి? మరి కాసేపట్లోనే నందినగర్లో ఉన్నటువంటి తన నివాసం నుండి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈడీ కార్యాలయం బయట ఒకసారి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. అటు సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం ఈడీ కార్యాలయం బయట మోహరించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు అసెంబ్లీ నుండి లెఫ్ట్ తీసుకుంటే ఈడీ ఆఫీస్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుండి టువర్డ్స్ ఈడీ ఆఫీస్కి వచ్చేటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా పోలీసులు కంప్లీట్గా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో ఎగ్జాక్ట్లీ 10:30కి కేటీఆర్ ఈడీ ఆఫీస్కి రాబోతున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి మొదటిసారి ఈడీ విచారణను కేటీఆర్ ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఆల్రెడీ ఈడీ విచారణకు వాళ్ళు హాజరయ్యారు. అరవింద్ కుమార్ను ఇప్పటికే 2 సార్లు ఈడీ ప్రశ్నించింది. అరవింద్ కుమార్ నిన్న కూడా ఈడీ కార్యాలయంకి వచ్చారు. సో ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా నిన్న అరవింద్ కుమార్ ఈడీ అధికారులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్తో పాటు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అట్లాగే బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్తో పాటు బ్యాంక్ అధికారులను సైతం ఇప్పటికే ఈడీ అధికారులు విచారించారు. సో వారందరూ కూడా పూర్తిగా కేటీఆర్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీదనే తాము ఈ అగ్రిమెంట్తో పాటు నిధులను అన్నింటినీ కూడా చెల్లించామంటూ వాళ్ళు ఈడీ అధికారులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు కేటీఆర్ని ప్రశ్నించబోతున్నారు. అయితే ఈడీ దర్యాప్తు అంతా కూడా ఫండ్స్ ట్రాన్సాక్షన్ గురించే మొత్తం దర్యాప్తు జరగనుంది. ఎందుకంటే విదేశీ సంస్థకి ఒక విదేశీ కరెన్సీని ఇండియన్ నుండి పంపాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ గైడ్లైన్స్ తప్పనిసరి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తప్పనిసరి. ఇవేవి కూడా పాటించలేదనేటువంటిది మొదటి నుండి వస్తున్నటువంటి అలిగేషన్. సో వీటిపైన కేటీఆర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఈడీ అధికారులకు వస్తుందో చూడాల్సింది. సాయంత్రం వరకు కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎస్ ప్రణీత, సో అది మరి కాసేపట్లోనే అంటే 10:30 ఈడీ ఆఫీస్కి చేరుకోబోతున్నారు కేటీఆర్ ను ఫార్ములా ఈ రేస్ కార్ ఇంకా వెంటాడుతోంది. కేసు విచారణలో ఏసీబీ వంతు ముగిసింది. ఇప్పుడు ఈడీ టర్మ్ వచ్చింది. ఫార్ములా ఈ రేస్ లో అవినీతి అక్రమాలపై ఏసీబీ ఫోకస్ పెడితే ఈడీ మాత్రం విదేశీ లావాదేవీలపై ఆరా తీస్తోంది. అయితే ఈ కేసులో ఇవాళ ఈడీ ముందు హాజరు కాబోతున్నారు కేటీఆర్. నందినగర్ నివాసం నుంచి మరి కాసేపట్లోనే ఈడీ విచారణకు బయలుదేరనున్నారు కేటీఆర్. మరి ఈడీ ఏమేమి ప్రశ్నలు అడగబోతోంది, విచారణ తర్వాత ఏం చేయబోతోంది అన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. 10:30 ఈడీ ముందుకు వెళ్లనున్నారు కేటీఆర్.